ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వ్యవహారం కూడా ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ రోజు ఒకసారి నేను చెప్తున్నాను, ఖచ్చితంగా ఈ రోజు మీరు ఏదైతే గూడుపు వలసలో మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, ఆ బహిరంగ సభలో ఏవైతే మాట్లాడారో, ఈరోజు గూడుపు వలసలకు సంబంధించిన బహిరంగ సభలో ఏదైతే ఆ వేదిక దగ్గర మీరు మాట్లాడిన మాటలు కూడా మాకు అక్కడ ఉన్నాయి. ఆ వీడియోస్ కూడా మేము ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం. ఖచ్చితంగా అది తిలకించమని ఈ రాష్ట్ర ప్రజానీకానికి, తెలుగు ప్రజానీకానికి మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నరసింహ. మరొకసారి మళ్ళీ మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం, గట్టిగా పోరాడదాం, గట్టిగా నిలబడదాం. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, కోర్టుకు కూడా పోదాం. కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు పోకుండా చేస్తాం. రానున్న మన రోజులు 3 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పడిపోతుంది. చంద్రబాబు నాయుడు గారి బంగాళాఖాతంలో పడే రోజు త్వరలోనే వస్తుంది. వచ్చేది మన ప్రభుత్వం. మళ్ళీ మీ భూములన్నీ కూడా తిరిగి మీకు వెనక్కిస్తామని చెప్పి మాత్రం గట్టిగా మీ అందరికీ హామీ ఇస్తూ చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి లంచాలు రావని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ టెండర్ను రద్దు చేసిన పరిస్థితి మనమంతా కూడా చూస్తా ఉన్నాం. రెండోసారి టెండర్లు పిలిచారు. ఆ రెండోసారి టెండర్లు పిలిచిన దాంట్లో మళ్ళీ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మళ్ళీ ఎక్కడ వస్తారేమో అని చెప్పి ఏకంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు రాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియాను సైతం మార్చిన ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారి దిక్కుమాలిన ప్రభుత్వంలో చూస్తా ఉన్నాం. ఇవాళ ఈరోజు మనం చూసాం వీడియోస్. ఇది రికార్డెడ్ గా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు. గూడుపు వలసలో బహిరంగ సభ పెట్టి వేలాది మందిని వైసీపీ నాయకులు తరలించి బోకస్ రైతులు తీసుకొచ్చి రైతులకు అండగా ఉన్నామని చెప్పేసి రైతులు మభ్యపెట్టి ఈ రోజు కోర్టుకు పోదాం, అవసరమైతే దీన్ని ఆపిద్దాం, లేకపోతే రేపు అధికారంలో వచ్చినట్టు మనమే ఆపుతామని చెప్పేసిన సందర్భాలు కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఇప్పుడంటే అవి ఆయన మర్చిపోయి తిరిగి ఇప్పుడు నేనే భోగాపురం ఎయిర్పోర్ట్కి కంకణం కట్టి నేనే దగ్గరుండి ఇసుక మట్టి అంతా తయారు చేసి నేనే ఇటుకిటికి పేచా అని చెప్పేసి మాటలు కూడా మనం చూస్తున్నాం. ఏంటి ద్వంద్వ వైఖరి? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పనిచేస్తావు, బాధ్యత లేదా? కనీసం ఎట్లా మాట్లాడాలో కూడా తెలియదా? ఈరోజు 5 సంవత్సరాలు మీరు ఉన్నారు. 5 సంవత్సరాల్లో మీరు ఎయిర్పోర్ట్ పూర్తి చేసి మేము చేసామని చెప్పుకుంటే మేమేమో అడ్డుపడ్డామా? మీలాగా మేమేమన్నా దొంగ లెక్కలు చెప్పామా? లేకపోతే రైతులు రెచ్చగొట్టి కోర్టులకు వెళ్ళామా? లేకపోతే ధర్నాలు చేశామా? ఈరోజు మా తెలుగుదేశం నాయకులు అక్కడ భూసేకరణ చేస్తే అక్కడ బంగారాజు కానీ లేకపోతే మిగతా నాయకులు కానీ, ఆ రోజు గ్రామస్థాయి నాయకులు కానీ భూసేకరణ చేస్తే వాళ్ళ ఇంట్ల మీదకి వెళ్ళి కొంతమంది వైసీపీ నాయకుల్ని బెనామీ రైతులు తీసుకుని వెళ్ళి దాడి చేసే సంఘటనలు లేవా? ఆ రోజు ప్రతిపక్ష నాయకులుగా మీరు రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేస్తే మా నాయకుల మీద మీరు తిరగబడిన సందర్భాలు లేవా? ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు, అక్కడున్న ప్రజానీకం చూశారు. ఈరోజు ఆ క్రెడిట్ని తీసుకోవడానికి మొన్న చెప్పావు, గూగుల్ డేటా సెంటర్ కూడా నేనే తీసుకొచ్చానని చెప్పేసి. ఇవన్నీ కూడా ఏంటంటే క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారు చేసే ఒక మంచి ఆలోచనని, ఒక విజనరీ ఆలోచనని క్రెడిట్ని మీరు తీసుకోవాలని ఆలోచిస్తే ప్రజలు ఎవరు తెలివి తక్కువ కాదు, తెలివైన వాళ్ళు. అందుకే బుద్ధి చెప్పి జాగ్రత్త ఇంట్లో కూర్చుని పెట్టారు. అలాగే ప్రజలు కూడా గమనిస్తున్నారు. అయితే ప్రజల్ని మభ్యపెట్టే విషయాలు మాత్రం మాట్లాడొద్దని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. రేపు ఏ గూడుపు వలసలోనైతే మీరు బహిరంగ సభలో మాట్లాడారో, మీరేదైతే దొంగ సమాచారాన్ని ఇచ్చారో, మీరు ఈరోజు ఏదో మేమేదో చేసామని గొప్పగా చెప్పుకుంటున్నారో, ఆ రెండు కూడా గూడుపు వలస ప్రజానీకమే తెలియజేసుకుంటున్నారు. నేను కూడా ఛాలెంజ్ చేస్తున్నాను. నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఛాలెంజ్ చేయట్లే, ఉత్తరాంధ్ర పౌరుడిగా ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు కానీ మీ వ్యక్తులు కానీ ఎవరైనా వచ్చినా సరే గూడుపు వలస వస్తారా, భోగాపురం వస్తారా, రాష్ట్రంలో ఏ మూల వచ్చినా సరే భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరు ఏ టైంలో ఏ పర్మిషన్లు వచ్చాయి, ఎన్ని నిధులు అయ్యాయి, ఎవరు ఆటంకం కలిగించారో అవి చర్చించుకోవడం సిద్ధంగా ఉన్నాం. మీ ప్రాంతం మీ పులివెందులు రమ్మని మేము వస్తాం, మాకేమి ఇబ్బంది లేదు. నేనే కాదు, మా ఉత్తరాంధ్రలో ఏ పౌరుడైనా వస్తాడు, సామాన్య పౌరుడైనా వస్తాడు. ఈరోజు రైతు వస్తాడు, పారిశ్రామికవేత్త వస్తాడు, చదువుకున్న వ్యక్తి వస్తాడు, ఉపాధ్యాయుడు వస్తాడు, ప్రతి ఒక్కడూ వస్తారు. ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్ట్ని నిర్మాణం చేసింది చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసు. ఆ కష్టఫలము, ఆ విజనరీ ఈరోజు మంచి ఫలితాలు వస్తున్నాయి. అందుకే చాలామంది ఈరోజు ఢిల్లీ నుంచి కూడా, ఇతర ప్రాంతాల నుంచి కూడా చాలామంది పారిశ్రామికవేత్తలు చెప్తున్నారు, ఖచ్చితంగా మేము భోగాపురానికి ఇండస్ట్రీలతో వస్తామని చెప్పేసి. ఇప్పటికే చాలామంది ఒక పండగ వాతావరణం అయింది. మా ఉత్తరాంధ్ర ప్రజానీకం సంబరాలు చేసుకుంటున్నారు. ఓ పక్క గూగుల్, ఇంకో పక్క భోగాపురం ఎయిర్పోర్ట్, ఇంకో పక్క నదుల అనుసంధానం. ఇవన్నీ కూడా ఒక మంచి కార్యక్రమం అని చెప్పేసి ఒక మంచి ఉత్సవంతో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఉత్తరాంధ్రని 5 సంవత్సరాల్లో ఉత్తుత్తాంధ్రగా చేశావు. దోపిడీలు, భూ కబ్జాలు, అన్యాయాలు చేసి, అక్రమాలు చేసి ఉత్తరాంధ్రను భయభ్రాంతులకు గురి చేసావు 5 సంవత్సరాలు. ఇంకా నువ్వు అలాంటి ఆలోచనతో ఉన్నావంటే ఎక్కడే అర్థం కాని పరిస్థితి. అందుకు ఇప్పటికైనా జ్ఞానోదయం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని జగన్మోహన్ రెడ్డిని అండ్ టీంని
మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. నాయకుడైన వాడు ఇప్పుడు కూడా నిజాయితీగా ఉండాలి. చాలా ప్రతిపక్షాలు ఉన్నాయి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటప్పుడు ఏ ప్రభుత్వం మంచి చేసినా సరే బ్రహ్మాండం చేశారన్న తప్ప కానీ ఎప్పుడు కూడా అది అడ్డగోలుగా పోలేదు. కానీ ఈరోజు 5 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా కడప ఎమ్మెల్యేగా పులివెందుల ఎమ్మెల్యే ఉన్న కడప జిల్లాలో ఇప్పుడు అలాంటి సందర్భాల్లో కూడా కనీసం ఒక అవగాహనతో మాట్లాడాల్సిన అవసరం ఉందని మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన పరిపాలనిస్తున్నారు. మీరు 5 సంవత్సరాలు చేయలేని పని ఈరోజు 18 నెలల్లో చేయగలిగారు, చూపించారు. అలాంటి వ్యక్తికి ఈరోజు ప్రధాన జేజేలు కొడితే మీరు టాపిక్ని డైవర్ట్ చేయడానికి, అభివృద్ధి కార్యక్రమం డైవర్ట్ చేయడానికి మీరు చేస్తున్న పంగాణాన్ని చూసుకోవాలి. మీరే కాదు, ఇది విచిత్రం ఏంటంటే మీకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు కూడా వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం లేదని పని అయితే ఓ కొబ్బరికాయ కొట్టేసి ఓపెనింగ్ చేసేస్తున్నారు. అది గతంలో కూడా చూసాం, ఇప్పుడు చూస్తున్నాం. అంటే మీకు వారసత్వం వస్తుందేమో ఈ వ్యవహారం. ఎవరైనా మంచి పని చేస్తే అది మా క్రెడిట్ కొబ్బరికాయ కొట్టిస్తే మీ క్రెడిట్ రాదు. అది ప్రజలకు తెలుసు. ఎవరి టైంలో ఆగిపోయింది, ఎవరి టైంలో విధ్వంసమైంది, ఎవరి టైంలో దోపిడీ జరిగింది, ఎవరు వస్తే దానిని సరి చేశారో ప్రజానీకానికి తెలుసు. ప్రజలు చాలా తెలివిగలరు. అందుకే మొన్న ఎన్నికల్లో కూడా పులివెందుల నియోజకవర్గంలో, మీ సొంత నియోజకవర్గంలో జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి గౌరవించిన సందర్భాలు కూడా ప్రస్తావన చేసుకోవాలి. ప్రతి ఎన్నికలో కూడా మేము కూడా చెప్తున్నాం, రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు నెంబర్ నుంచి జిల్లా పరిషత్ చైర్పర్సన్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఎన్డీఏ కూటమి గెలవబోతుంది. ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారు, దానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విషయాన్ని కూడా ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్న విషయాన్ని కూడా మీరు తెలియజేసుకుంటున్నాం. అట్లీస్ట్ ప్రతిపక్ష పార్టీ మీకు ఇవ్వనప్పుడు కూడా ఒక పార్టీకి ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా మీరున్నారు, ఒక ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రజల్ని నిజాన్ని 100 సార్లు అబద్ధం ఆడితే నిజమయ్యే పరిస్థితి కాదు. కనీసం ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగించుకొని వాస్తవాలు మాట్లాడమని మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.